హలో ఎవ్రీవన్. ఇప్పుడే 5 షో చూసొస్తున్నా 'కూలీ' విచ్ ఈస్ రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. మూవీ చూసినాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాలేదనలేను, బావుందనైతే అస్సలు చెప్పలేను. డైరెక్టర్ లోకేష్ తీసిన మూవీస్‌లో ర్యాంకింగ్ ఇస్తే 'కూలీ' విల్ బి ద ఫస్ట్ ప్లేస్. ఐ మీన్ లాస్ట్ నుంచి ఫస్ట్ ఉంటది. మరి 'కూలీ' ఎల్‌సీయూలో పార్టా కాదా అంటే యాస్ లోకేష్ సెడ్ నో, ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్‌సీయూ. ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ ఫిల్మ్. మూవీ ప్లాట్ విషయానికొస్తే సైమన్ ప్లేడ్ బై నాగార్జున కింగ్ పిన్ అనే ఒక లాజిస్టిక్ కంపెనీ ముసుగులో గోల్డ్ అండ్ ప్రీమియం వాచెస్‌ని స్మగుల్ చేస్తా ఉంటాడు. ఈయనకు రాజశేఖర్ ప్లేడ్ బై సత్యరాజ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్‌లో సత్యరాజ్ గారిని ఎవరో మర్డర్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయిన దేవరాజ్ ప్లేడ్ బై రజనీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ మర్డర్‌కి రీజన్ ఎవరు? దానికి రివెంజ్ తీసుకుందామని వస్తాడు. అసలు సత్యరాజ్‌ని ఎవరు చంపారు? అసలు సైమన్‌కి సత్యరాజ్ ఎందుకు హెల్ప్ చేస్తాడు? వీళ్ళిద్దరి మధ్యన దయాల్ ఎందుకొచ్చాడు? ఈ లింక్ ఏంటి? అనేదే కంప్లీట్ స్టోరీ. మ్యూజిక్ బై అనుదరిద్ వాస్ గ్రేట్. మంచి హై ఇచ్చింది. నార్మల్ సీన్స్‌ని కూడా తన మ్యూజిక్ తోటి మంచిగా ఎలివేట్ చేశాడు. అండ్ ప్రతి సీన్‌ని అప్‌లిఫ్ట్ చేశాడు తన మ్యూజిక్స్‌తో. అండ్ సినిమాకి ఏదైనా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉందంటే అది అనిరుద్ మ్యూజిక్ అని డెఫినెట్‌గా చెప్తా. యాక్షన్ బై అన్బర్వి డ్యూయో వాస్ టూ గుడ్. ప్రతి సీన్ అండ్ సీక్వెన్స్‌ని చాలా స్టైలిష్ అండ్ యూనిక్‌గా తీశారు. వీళ్ళ ప్రీవియస్ వర్క్ అయిన 'కేజీఎఫ్‌కి' నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. మనకు మెయిన్ విలన్ నాగార్జున అనుకుంటాం. కానీ కాదు. అసలు మెయిన్ విలన్ ఎవరో అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఎందుకిలా అంటున్నానంటే, నాగార్జున క్యారెక్టర్ ఎంత గుడ్‌గా ఉన్నా గాని, దాని యొక్క పర్పస్ అనేది మనకంత జస్టిఫికేషన్ అనిపియదు. అండ్ నాగార్జున ఎంట్రీ సీన్ అయితే చాలా బావుంది. లోకేష్ చాలా ఈవిల్ అండ్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశాడు. మనకు ఆ లుక్స్ చూస్తే నాగార్జున ప్రీవియస్ మూవీ అయిన 'రాక్షసుడు' స్వాగ్ టైప్‌లో ఉంటది. మూవీలో కొన్ని ట్విస్ట్‌లు అయితే మంచి హై ఇస్తది. బట్ ఇంకొన్ని ట్విస్ట్‌లు మనకు చాలా డిస్కనెక్ట్‌గా ఫీల్ అవుతాము. 'కూలీ' మూవీకి ద బిగ్గెస్ట్ స్టార్ అండ్ క్రూని తీసుకున్నారు. మరి ఈ స్టోరీకి ఈ స్టార్స్ అవసరమా అంటే నేనైతే నో అనే చెప్తాను. బికాస్ ఏ మూవీకైనా మెయిన్‌గా స్టోరీనే హీరో. మనం 'లోకేష్' తీసిన ప్రీవియస్ మూవీ అయిన 'మహానగరంని' తీసుకుంటే అందులో మనకు వెల్ నోటెడ్ స్టార్స్ లేకున్నా సరే ఆ మూవీ మంచి హైప్ ఇస్తది. ఎందుకనంటే ఆ మూవీ యొక్క స్టోరీ అండ్ డైరెక్షన్ టూ గుడ్ ఉంటది. అదైతే ఇందులో డెఫినెట్‌గా మిస్ అయితుంది. 'లోకేష్' మార్క్ అయితే అస్సలు లేదు. 'ఉపేంద్ర' గారి స్క్రీన్ టైమ్ అయితే చాలా కొద్దిసేపే ఉంటది. అండ్ ఆయన ఉన్నంత సేపు 'రజనీకాంత్' గారితోనే స్క్రీన్‌ని షేర్ చేసుకుంటారు. అండ్ ఆయన ఉన్న ప్రతి సీన్ అయితే మనకు మంచి హై ఇస్తది. చాలా ఎనర్జిటిక్ పెర్ఫార్మింగ్ ఉంటది. 'మ్యాన్షన్‌లో' ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే టూ గుడ్ ఉంటది. అదైతే వర్త్ వాచ్ ఇట్. 'అమీర్ ఖాన్' గారి క్యారెక్టర్ అయితే నాకంత ఎక్కలేదు. ప్రీవియస్ 'విక్రమ్' మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ లాగా దీన్ని డిజైన్ చేశారు. అంతే ఎలివేషన్ ఇచ్చారు. బట్ అదైతే మూవీకైతే అస్సలు సెట్ అవ్వలేదు. స్టోరీకి కనెక్ట్ కాకుండా ఉంది. చాలా డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తది. మోరోవర్ ఫుల్ డిసప్పాయింటెడ్ విషయం ఏందనంటే, మనకు ఇప్పటివరకు 'కూలీ' పరంగా రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ మనకు చాలా హై ఇచ్చింది. స్మాల్ స్క్రీన్‌లోనే. ఐ మీన్ మొబైల్‌లో ఆర్ ల్యాప్‌టాప్‌లో. బట్ అది బిగ్ స్క్రీన్‌కొచ్చేసరికల్లా మనకు ఆ రేంజ్ హై అయితే ఇవ్వదు. ఇదైతే డెఫినిట్‌గా చెప్పగలుగుతా. ఈవెన్ ప్రతీది మనకు 'మోనికా' సాంగ్ గాని, ఆర్ ఎల్స్ కొన్ని డిఫరెంట్ షాట్స్ ఉంటాయి. ఫస్ట్ టీజర్‌లో బ్యాక్ షాట్స్ ఉన్నాయి గదా! అవి గాని, సో, ఇలా చాలా ప్రమోషనల్ కంటెంట్ మనకైతే మంచి హై ఇచ్చింది. బట్ అవైతే మనం ఆన్ స్క్రీన్ మీద చూసేటప్పుడు అంత ఎఫెక్టివ్‌గా అయితే అనిపియలేదు. సో, మూవీలో ప్లస్ పాయింట్స్ లేవా అసలు అనంటే, అలా అని కాదు. మూవీ అయితే బానే ఉంది. బట్ కంప్లీట్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో, ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీ థియేటర్‌కెళ్ళండి. డెఫినెట్‌గా అప్పుడు మీకు మూవీ నచ్చొచ్చు. అండ్ సో, ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ అయితే వన్ టైమ్ వాచ్ అంతే. సో, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా బుక్ యూర్ టికెట్స్ అండ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ జేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఛానెల్‌లో వార్ 2 రివ్యూ వస్తుంది. సో, అది మిస్ అవ్వద్దంటే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై.